ఫ్రెండ్స్, వెల్కమ్. నా పేరు లోకనాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం మార్కాపురం రోడ్ నుంచి గుంతకల్ వెళ్ళే ప్యాసింజర్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. మార్కాపురం రైల్వే స్టేషన్ కోడ్ MRK. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్రస్తుతం టైం చూసుకుంటే 4 గంటలు అవుతుంది. మన ట్రైన్ ఇక్కడి నుంచి 4:30కు బయలుదేరుతుంది. ఇంకా స్టేషన్లోకి మన ట్రైన్ తీసుకొని రాలేదు. రీసెంట్గానే ఈ ట్రైన్ని స్టార్ట్ చేశారు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే మార్కాపురంకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. స్టేషన్లోకి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడు టికెట్ కౌంటర్ ఉంటుంది, రైట్ సైడు వెయిటింగ్ ఏరియా ఉంటుంది. పదండి టికెట్ తీసుకుందాం. టికెట్ తీసుకున్నాను. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది మన ప్యాసింజర్ ట్రైన్. డోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు మన ట్రైన్కి. టైం ప్రస్తుతం 4 గంటల 15 నిమిషాలు ఉంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. మన ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోవచ్చు. కదిరి దేవరపల్లి నుంచి తిరుపతికి వెళ్తుంది. మరి తిరుపతి నుంచి ఉదయం గుంటకల్కి బయలుదేరుతుంది. గుంటకల్కి సాయంత్రం వస్తుంది కదా, గుంటకల్ నుంచి మళ్ళీ మార్కాపురం రోడ్కి బయలుదేరుతుంది. ఇప్పుడు మరి మార్కాపురం రోడ్ నుంచి గుంటకల్కి వెళ్తుంది. సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్. పదండి ట్రైన్ లోపలికి అయితే ఎంటర్ అవుదాము. ప్రస్తుతం మన ట్రైన్లో పరిస్థితి ఎవ్వరూ లేరు. మన ట్రైన్ని మే 12వ తేదీన అయితే స్టార్ట్ చేశారు గుంటకల్ నుంచి మార్కాపురం రోడ్డుకి. మన ట్రైన్ నెంబర్ 57408 మార్కాపూర్ రోడ్ నుంచి గుంతకల్కి ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 10 గంటల 30 నిమిషాలకి అయితే గుంతకల్ చేరుకుంటుంది. మొత్తం ప్రయాణ సమయం చూసుకుంటే 257 కిలోమీటర్లకు గాను మార్కాపూర్ నుంచి గుంతకల్కి 6 గంటల సమయం అయితే తీసుకుంటుంది. మన ట్రైన్ ఇంకా సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ని వదిలేసి మొత్తం 14 స్టాప్స్లో ఆగుతుంది. మార్కాపురం రోడ్ అని ఎందుకు పిలుస్తారంటే మార్కాపురం టౌన్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం టౌన్కి చేరుకోవాలంటే ఇక్కడి నుంచి ఆటో లేదా బస్ ద్వారా అయితే వెళ్ళాలి. అందుకనే మార్కాపురం రోడ్ అని పిలుస్తారు. శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మార్కాపురంలో దిగి ఇక్కడి నుంచి బస్కి వెళ్ళాలి. మార్కాపురం నుంచి శ్రీశైలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కాపురం రైల్వే స్టేషన్ SCR జోన్లోకి వెళ్తుంది, గుంటూరు డివిజన్ పరిధిలోకి వెళ్తుంది. మన ట్రైన్ కంప్లీట్గా ICF కోచెస్తో నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 110 km/h లోపలే ఉంటుంది. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 4 గంటల 35 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ ఇంకా బయలుదేరలేదు. టీ అయితే తీసుకున్నాను. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి మనం చేస్తున్న రెండవ వ్లాగ్. మార్కాపురం నుంచి తెనాలి వ్లాగ్ చేస్తాం కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. మన ట్రైన్ 15 నిమిషాలు ఆలస్యంగా మార్కాపూర్ రోడ్ నుంచి బయలుదేరింది. వాతావరణం చాలా కూల్గా ఉంది. బాయ్ మార్కాపురం నుంచి మన వ్లాగ్స్ ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మార్కాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ తార్లపాడు. టికెట్ విషయానికి వస్తే మార్కాపురం రోడ్ నుంచి గుంతకల్కి 257 కిలోమీటర్లకు గాను 60 రూపాయలు ఛార్జ్ చేశారు. మన ట్రైన్ మొత్తం 3 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. నంద్యాల జంక్షన్, డోన్ జంక్షన్ అలాగే పెండైకల్ జంక్షన్ మీదుగా గుంతకల్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. వెల్కమ్ టు తార్లపాడు. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన తార్లపాడుకి మన ట్రైన్ చేరుకుంది. ఎవ్వరూ లేరు, స్టేషన్ ఖాళీ. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days అవుతుంది కదా, అందుకు ఇంకా జనాలు ఎవరు కనిపించట్లేదు. మీకు నేను లోకోమోటివ్ చూపించలేదు కదా, లోకోమోటివ్ వచ్చేసి VAP4 లోకోమోటివ్ గుంటకల్ డివిజన్కి సంబంధించింది. తార్లపాడు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తార్లపాడు తర్వాత నెక్స్ట్ స్టాప్ కంబం. బాయ్ తార్లపాడు. ఖమ్మంలో కలుద్దాము. వెల్కమ్ టు కంబం. రైల్వే స్టేషన్ కోడ్ CBM. కంబంలో చాలా ఫేమస్ అయిన ఒక చెరువు ఉంటుందండి, తెలుసా? ఆసియాలోనే అతిపెద్దది ఆ చెరువు. మనుషులు నిర్మించిన చెరువు అది. 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇప్పుడు చూపిద్దామంటే చీకటి కాబట్టి చూపించలేము.
టైం చూసుకోవచ్చు, ప్రస్తుతం 5:20 అవుతుంది. మన ట్రైన్ ఇక్కడికి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఖమ్మం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఖమ్మం తర్వాత నెక్స్ట్ స్టాప్ జగ్గంబొట్ల కృష్ణాపురం. ఖమ్మంలో కొంచెం క్రౌడ్ ఎక్కారు. బాయ్ బాయ్ ఖమ్మం రైల్వే స్టేషన్. 2 బోర్డులు ఉన్నాయి. కరువు చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉంది కదా. మనకు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పక్కనే ఖమ్మం చెరువు వ్యూ పాయింట్ ఉంటుంది. వెల్కమ్ టు జగ్గంబొట్ల కృష్ణాపురం. స్టేషన్ కోడ్ JBK. కొంచెం తెల్లవారుతుంది. టైం ప్రస్తుతం 5:30 అవుతుంది. మనం దిగువమెట్ట దాటేలోపు తెల్లారితే బాగుంటుంది, ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్ని చూడొచ్చు, అలాగే బొగతా టన్నెల్ని కూడా చూడొచ్చు. జగ్గంబొట్ల కృష్ణాపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ సోమిదేవిపల్లి. బాయ్ బాయ్ జగ్గంబొట్ల కృష్ణాపురం. నేను ట్రైన్కి లాస్ట్లో ఎందుకు కూర్చుంటానంటే ఈ వ్యూ కోసమే. చూసారా, ఎక్సలెంట్గా ఉంది. వెల్కమ్ టు సోమిదేవిపల్లి. స్టేషన్ కోడ్ STV. సోమిదేవిపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ గిద్దలూరు. గిద్దలూరు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాయ్ బాయ్ సోమిదేవిపల్లి. స్టేషన్ బోర్డు మిస్సింగ్. మెయిన్ స్టేషన్ మనకు రైట్ సైడ్ ఉంది. మిస్సింగ్ కాదు, ఉంది. వెల్కమ్ టు గిద్దలూరు. స్టేషన్ కోడ్ GID. ఇక్కడికి మన ట్రైన్ 59 కిలోమీటర్లు కవర్ చేసింది. గిద్దలూరులో జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ నుంచి మోస్ట్లీ ఫుల్ అవ్వచ్చు కొంచెం వరకు. గిద్దలూరు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. గిద్దలూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ దిగువమెట్ట. గిద్దలూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గిద్దలూరు. అక్కడ ఒక ట్రైన్ వస్తుంది చూసారా, అదే హుబ్లీ టు విజయవాడ వెళ్ళే విజయవాడ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు దిగువమెట్ట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ DMT. మనకు అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, 17252 కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్. దిగువమెట్ట స్టేషన్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచే నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దిగువమెట్ట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలుసుకుంటాను ఇక్కడ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. WAG9 HC. కాచిగూడ నుంచి గుంటూరు వెళ్తుంది, మరి గుంటూరు నుంచి కాచిగూడకు వస్తుంది, కాచిగూడ నుంచి మరి మెదక్ వెళ్తుంది. మనం కాచిగూడ నుంచి మెదక్ వ్లాగ్ చేసాం కదా, ఈ ట్రైనే అది. చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి, చాలా బాగుంటుంది. మన ట్రైన్కి స్లీపర్ కోచెస్ కూడా ఉంటాయి. మన ట్రైన్ ప్యాసింజర్ కాబట్టి స్లీపర్ కోచెస్లో కూడా ఎక్కచ్చు, నో ప్రాబ్లం. సిగ్నల్ ఇచ్చేశాడు, కదిలింది దిగువమెట్ట నుంచి. ఆ ట్రైన్కి ప్రస్తుతం వాటరింగ్ జరుగుతుంది, చూసుకోవచ్చు. దిగువమెట్ట నుంచి బయలుదేరిపోయాం. దిగువమెట్ట తర్వాత నెక్స్ట్ స్టాప్ నంద్యాల. దిగువమెట్ట దాటిన తర్వాత 2 టన్నెల్స్ వస్తాయి, బొగతా టన్నెల్, ఇంకా ఇంకొక చిన్న స్మాల్ టన్నెల్ వస్తుంది, చూపిస్తాను, వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది.
బాయ్ బాయ్ దిగువమెట్ట. వెల్కమ్ టు నల్లమల్ల ఫారెస్ట్. చూసుకోవచ్చు, ఒక్క వర్షం పడిందంటే చాలు మొత్తం గ్రీన్ మ్యాట్ వేసినట్లు ఉంటుంది. మన ట్రాక్ పక్కన కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రెండో ట్రాక్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా వరకు అయితే కంప్లీట్ అయింది. ఓన్లీ నంద్యాల నుంచి దిగువమెట్ట వరకు మాత్రమే కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 2 టన్నల్స్ వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను ఇందాక దిగువమెట్ట తర్వాత స్టాప్ నంద్యాల అని చెప్పాను. నంద్యాల కాదు, గాజులపల్లి. మన ట్రైన్ వ్యూ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. వెల్కమ్ టు బొగడా టన్నల్. మన పక్కన చూసుకోవచ్చు, ఇంకొక టన్నల్ కూడా పెడుతున్నారు. అయిపోయింది. మన ఇటు పక్కనే చూసుకోవచ్చు, రెండవ టన్నల్కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది అటువైపు. అక్కడ కనిపిస్తున్నది పాత బ్రిడ్జ్. అది ఒకప్పుడు రైల్వే లైను అటుపక్క నుంచి ఉండేది. అక్కడ ఒక లారీ వెళ్తుంది చూసారా, అది రోడ్డు మార్గము. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇక్కడి నుంచి. ఒక్క పెద్ద వర్షం చాలు పడితే మాత్రం గ్రీన్ మ్యాట్ ఇంకా పచ్చగా కనిపిస్తుంది మొత్తం. చలమ రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం, ఇక్కడ స్టాప్ లేదు. చలమ స్టేషన్ తర్వాత ఇంకొక టన్నల్ వస్తుంది, అది చిన్న టన్నల్. గుంటూరు నుంచి దిగువమెట్ట వరకు కూడా డబుల్ ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. దిగువమెట్ట నుంచి గాజులపల్లి వరకు అయితే పెండింగ్ ఉంది, ఎందుకంటే మధ్యలో మనకి 2 టన్నల్స్ వస్తాయి కాబట్టి, ఇంకా టన్నల్స్ దగ్గర వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా డబుల్ ట్రాక్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మరి గాజులపల్లి నుంచి గుంతకల్ వరకు కూడా మొత్తం డబుల్ ట్రాక్ అయితే కంప్లీట్ అయ్యింది. వెల్కమ్ టు గాజులపల్లి. స్టేషన్ కోడ్ GZL. ప్రస్తుతానికి గాజులపల్లి రైల్వే స్టేషన్ వర్క్ అయితే నడుస్తుంది, చూసుకోవచ్చు. జనాలు బాగానే ఉన్నారు ఇక్కడ. గాజులపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ నంద్యాలలో కలుద్దాం డైరెక్ట్. ఇంకా వెల్కమ్ టు నంద్యాల జంక్షన్. స్టేషన్ కోడ్ NDL. ఇక్కడికి మన ట్రైన్ 7:20కి రావాల్సింది 7కే వచ్చింది. సో మన ట్రైన్ ఇక్కడే ఒక 20 నిమిషాలు ఆపేస్తాడు. నంద్యాలకు మన ట్రైన్ చేరుకుంది 7 గంటలకి. ఇక్కడికి మన ట్రైన్ 7:20కి రావాల్సింది 7కే వచ్చింది.
నంద్యాలలో కూడా జనాలు మోస్తారుగానే ఉన్నారు. మన ట్రైన్ ఇక్కడ రావడానికి కరెక్ట్ గంట ముందు అయితే నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో వెళ్ళి ఉంటుంది. సో జనాలు మోస్ట్లీ దానికే వెళ్ళింటారు. మన ట్రైన్ ఫుల్ అవుతే డోన్లో ఫుల్ అవ్వచ్చు. నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో లాగైతే మనం చేసాము. చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. నంద్యాల నుంచి బయలుదేరాము. నంద్యాల తర్వాత నెక్స్ట్ స్టాప్ పాణ్యం. 5 నిమిషాలు ఆలస్యంగా నంద్యాల నుంచి బయలుదేరాము. నంద్యాల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నంద్యాల నుంచి మహానందికి వెళ్ళొచ్చు. మహానంది ఇక్కడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అనుకుంటాను. నంద్యాల స్టేషన్ మొత్తం కూడా రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది, చూసుకోవచ్చు. బాయ్ బాయ్ నంద్యాల జంక్షన్. నంద్యాల జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కనే ఉంది ఒక బొగ్గు బూట్స్ WDG4 WDG4T. ఏ లోకోమోటివ్స్ ఇవి? విశాఖపట్నం. కుందు నది. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఆ ట్రాకే మనకు బనగానపల్లి ప్రొద్దుటూరు మీదుగా అయితే ఎర్రగుంట్ల వైపు వెళ్తుంది. వెల్కమ్ టు పాణ్యం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ PNM. ఎంత స్లో వెళ్తున్నాడు చూడు మన ట్రైను. పాణ్యం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పాణ్యం తర్వాత నెక్స్ట్ స్టాప్ బేతంచెర్ల. కృష్ణమ్మ కోన అలాగే బుగ్గనపల్లి సిమెంట్ నగర్ స్టేషన్ అయితే స్కిప్ కొట్టేస్తాం, స్టాప్ అయితే లేదు. బాయ్ బాయ్ పాణ్యం. పాణ్యం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాము. మన ట్రైన్ బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ స్టేషన్కి దగ్గరలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఇండస్ట్రీ పాణ్యం సిమెంట్ ఇండస్ట్రీ. ఇది బుగ్గానిపల్లి సిమెంట్ దగ్గర రోడ్డు రైల్వే ట్రాక్ పక్కనే వస్తాయి. చాలా బాగుంటుంది ఈ స్టేషన్ దగ్గర. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ఇది మన లోకోమోటివ్ కూడా కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ది. బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ స్టేషన్ని స్కిప్ కొట్టేస్తున్నాము. డైరెక్ట్గా మనం బేతంచెర్లలో కలుద్దాం. వెల్కమ్ టు బేతంచెర్ల. స్టేషన్ కోడ్ BMH. బేతంచెర్ల నుంచి కర్నూలుకి ఒక లైన్ వేయాలని అయితే ప్రతిపాదన ఉంది. కర్నూలు దగ్గర దూపాడు వస్తుంది కదా, దూపాడు వరకు. ఎందుకంటే కర్నూలు నుంచి లేదా నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, డోన్ మీదుగా వెళ్ళాలంటే. అదే ఈ లైన్ అందుబాటులోకి వస్తే మాత్రము చాలా వరకు టైం కవర్ అవుతుంది. ఆ ప్రతిపాదన ఉంది, కానీ ఎంతవరకు ఆ పనులు పూర్తయ్యాయి అనేది అయితే ఇంతవరకు అప్డేట్ అయితే ఏం లేదు. బేతంచెర్ల నుంచి బయలుదేరాము. బేతంచెర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ రంగాపురం. బేతంచెర్ల ఈ ఊరి పేరు నిజంగా చాలా బాగుంటుంది. బేతంచెర్ల బండలకు చాలా ఫేమస్. నాపరాలు అంటారు కదా, దానికి చాలా ఫేమస్. బాయ్ బాయ్ బేతంచెర్ల. బేతంచెర్ల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు రంగాపురం. స్టేషన్ కోడ్ RGM. ఈ స్టేషన్లో క్రౌడ్ కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు.
రంగాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ డోన్ జంక్షన్. రంగాపురం నుంచి ఎవరైనా మనలోకి చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ట్రైన్ డోన్కి దగ్గరలో ఉంది. డోన్ బయట చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ అరటి తోటలు అలాగే పూల తోటలు చాలా వరకు ఇవే ఉంటాయి ఇక్కడ. డోన్ జంక్షన్లోకి మన ట్రైన్ ఎంటర్ అయ్యింది. డోన్ జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. డోన్ జంక్షన్ బి క్యాబిన్. అటు సైడ్ ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఆ ట్రాకే కర్నూలు మహబూబ్ నగర్ మీదుగా కాచిగూడకు వెళ్తుంది. అందుకే డోని జంక్షన్ అని పిలుస్తారు. వెల్కమ్ టు డోన్ జంక్షన్. స్టేషన్ కోడ్ DHNE. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. డోన్ జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. 15 నిమిషాలు ఆలస్యంగా 8:45కి రావాల్సింది 9 గంటలకు వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 188 కిలోమీటర్ కవర్ చేసింది. డోన్లో క్రౌడ్ బాగానే ఫుల్ అయినారు. డోన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ పెండేకల్లు. సిగ్నల్ ఇచ్చేసాడు. బోర్డు చూసుకోవచ్చు అక్కడ SCOR సౌత్ కోస్ట్ రైల్వే. జూన్ 1 నుంచి మనది సౌత్ కోస్ట్ రైల్వేగా డివైడ్ అవుతుంది విశాఖపట్నం కేంద్రంగా. డోన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. డోన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ పెండేకల్లు జంక్షన్. డోన్ నుంచి ఎవరైనా మనలోకి చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ డోన్ జంక్షన్. పెండేకల్లో వెళ్తాము. వెల్కమ్ టు పెండేకల్లు జంక్షన్. స్టేషన్ కోడ్ PDL. మన ట్రైన్ ప్రస్తుతం 25 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. పెండేకల్లు దగ్గర కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే వందే భారత్కి అయితే క్రాసింగ్ పెట్టాడు. మన ఫస్ట్ క్రాస్ ఓవర్. జీరో 703 కాచిగూడ టు యశ్వంతపూర్ వందే భారత్. ఎందుకు నేను స్లో వెళ్తుంది అనుకున్నారు కదా, పెండేకల్లు జంక్షన్ కదా, జంక్షన్ లైన్ నుంచి ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ గుంతకల్కి అయితే వెళ్ళదు, డైరెక్ట్ గుత్తి మీదుగా వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్కి గుత్తి స్టాప్ ఇస్తే చాలా మేలు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేసాడు. బాయ్ బాయ్ పెండేకల్లు జంక్షన్. జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. పెండేకల్ నుంచి ఎవరైనా మనలోకి చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వ్యాప్ 7 మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే పెండేకల్లు జంక్షన్ లైను. ఇక్కడ నుంచి గుత్తికి వెళ్తాయి ట్రైన్స్. ఇప్పుడు మన వందే భారత్ వెళ్ళింది కదా, గుంటకల్ రాకుండా డైరెక్ట్గా గుత్తి మీదుగా యశ్వంతపూర్కి వెళ్ళిపోతుంది. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే పెండేకల్లు జంక్షన్ లైన్. ఇందాక మన వందే భారత్ వెళ్ళింది కదా, ఈ జంక్షన్లో నుంచే. డబ్లింగ్ వర్క్ అయితే ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, చూసుకోవచ్చు. పెండేకల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మధ్యకేరలో వెళ్తాం. తుగ్గిలి స్టాప్ ఇస్తాడు అనుకుంటా, కానీ తుగ్గిలి స్టాప్ అయితే ఇవ్వలేదు. తుగ్గిలి స్టాప్ ఇచ్చిండే బాగుండు. డైరెక్ట్ మధ్యకేరలో వెళ్తాం. తుగ్గిలి స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం.
వెల్కమ్ టు మద్దికేర, స్టేషన్ కోడ్ MKR. మద్దికేర నుంచి బయలుదేరిపోయాము. మద్దికేర తర్వాత మన డెస్టినేషన్ గుంతకల్లు. మద్దికేరలో చాలా వరకు క్రౌడ్ దిగేశారు. మద్దికేర నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మద్దికేర చెరువు చూపిస్తున్నాగండి. ఇక్కడ అమ్మవారి గుడి చాలా ఫేమస్, ఇక్కడ మద్దమ్మవ్వ గుడి అని. బాయ్ బాయ్ మద్దికేర. అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదే మద్దికేర చెరువు. అక్కడే గుడి ఉంటుంది, మద్దమ్మవ్వ గుడి. పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే గుంతకల్ బైపాస్ లైన్. గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదా, గుంతకల్ జంక్షన్లోకి రాకుండా డైరెక్ట్గా బళ్ళారికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సిగ్నల్ కోసం వెయిటింగ్. చూసారు కదా కర్వ్ ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. DRM ఆఫీస్ గుంతకల్లు. ఇటువైపు మనకి ఇంకొక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇది మనకు ముంబై చెన్నై మెయిన్ లైన్. గుత్తి వైపు వెళ్తుంది, అంటే చెన్నై వైపు వెళ్తుంది ఈ లైన్. తిరుమల ఎక్స్ప్రెస్ బ్లాక్ చేసాం కదా, అది ఈ ట్రాక్ నుంచి వెళ్తుంది. గుంతకల్లు పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ మొత్తం కూలగొడుతున్నారు. వెల్కమ్ టు గుంతకల్, స్టేషన్ కోడ్ GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గుంతకల్ జంక్షన్ అలాగే డివిజన్ కూడా. गुंतकल आने वाले पैसेंजर प्लेटफॉर्म नंबर 7 पर आ चुकी है. ఫైనలీ మనం గుంటకల్కి అయితే చేరుకున్నాము. ఈ జర్నీ విషయానికి వస్తే జర్నీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. బోర్ అయితే కొట్టలేదు. ఇంకా జనాలకు చాలామందికి తెలియాలి ఈ ట్రైన్ ఉందని. చూసుకోవచ్చు, జనాలు పర్లేదు బాగానే ఉన్నారు. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, 6th నెంబర్ ప్లాట్ఫామ్లో గుంటకల్ నుంచి డోన్ వెళ్ళే డెమో. ఈ ట్రైన్ వ్లాగ్ మనం ఆల్రెడీ చేసాము, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అటుపక్కన ఉంది కదా ప్లాట్ఫామ్లో, 4th నెంబర్ ప్లాట్ఫామ్లో, అది తిరుమల ఎక్స్ప్రెస్. ఓకే, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. జై హింద్.